వరి నూక లేదా బియ్యపు రవ్వ ఏదైనా అనొచ్చు. దానితో కుడుములు అయితే చేద్దాం. దీనికోసం 3 కప్పులు నీళ్ళు తీసుకుని దానిలోకి రుచికి సరిపడా సాల్ట్, 1 కప్పు కొబ్బరి తురుము, 1 అరకప్పు శనగపప్పు ఉడకబెట్టింది, అలాగే 1 హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా తీసుకుని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యపు రవ్వని వేసి ఉప్మా ఎలా అయితే చేసుకుంటామో అలానే దగ్గరగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఉండలు కట్టకుండా కలుపుకున్నారు కదా, మూత పెట్టేసుకుని మంటని సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిసిందండి, బాగుంది, నీళ్ళేమీ లేవు అనుకున్నప్పుడు మంట ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఈ విధంగా చేతికి నెయ్యి లేదా నూనె అప్లై చేసుకుని కుడుముల్లా చేసి ఓ దిక్కున పెట్టుకుని ఇడ్లీ ఏ విధంగా అయితే మనం స్టీమ్ చేసుకుంటామో అలానే చేసుకుంటే మనకి కుడుములు అనేవి రెడీ అయిపోతాయి. నేనైతే లంచ్లోకి చేశానండి. దీంట్లోకి నేను మాగాయ పచ్చడి వేసుకుని తిన్నాను. చాలా బాగుంటాయి. స్నాక్స్లా కూడా తింటారు, బ్రేక్ఫాస్ట్లా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.